హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కావటి స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మేమైతే మా పొలంలో అయితే యూరియా అయితే చల్లామండి. యూరియాకి ఈ బస్స రెండు మిక్స్ చేసి అవన్నీ ఇక్కడ యూరియా ఒక దాంట్లో ఇంకో దాంట్లో సిఎంఎస్ ఆ రెండు కలిపి మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఇట్లా మా నాన్న ఫస్ట్ మిక్స్ చేసిండు. మా నాన్న మా తమ్ముడు ఇద్దరు కలిసి మిక్స్ చేసిర్రు. రెండు బస్తాలు అయితే ఫస్ట్ తీసుకున్నాం మేము. ఆ రెండు కలిపి ఒక్కొక్క బస్తా, ఇదొకటి అదొక బస్తా మంచిగా మిక్స్ చేసుకొని ఒక్కొక్కటి జబ్బలలోకి ఎత్తుకొని ఇక్కడ మేము జబ్బలు ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చినాము. ఇట్లా అంతా ఒక పరదలో పోసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత జబ్బలలోకి ఎత్తుకుంటా మంచిగా ఈ జబ్బలు అనేవి మా పొలం పక్కకున్న ఓరాలు ఉంటాయి కదా, ఆ ఓరాల పక్క దాకా జబ్బలు తీసుకొని పోయినాము. జబ్బలు తీసుకొని పోయి అక్కడ పెట్టుకొని మా తమ్ముడు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అందించినాము. నేనేమో జబ్బు ఎత్తుకొని పోయినా, మా నాన్నేమో జబ్బలు నింపిండు. కొన్ని జబ్బలు మా నాన్న కూడా ఎత్తుకొచ్చిండు. ఇంకా దాని తర్వాత ఇక మా తమ్ముడు ఈ జబ్బలో తీసుకొచ్చిన యూరియా మందు తీసుకొని పొలాలను అయితే గుప్తున్నాడు. చూడండి, ఫస్ట్ అయితే ఈ మడి నుండి స్టార్ట్ చేసిండు. పైన మడి ఒకసారి గుప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఈ మడి గుప్తుండు. ఫస్ట్ ఇది వరం పక్క పొంటి ఉన్న మడే, కింది మడే. ఇక చూడండి వీడియో ఇట్లా మంది ఎట్లా గుప్పాలి ఏంది అనేసి. కొంతమంది ఏమో వాళ్ళు మా ఊర్లో చాలా మంది అయితే ఇప్పుడు అవేనండి డ్రోనర్లతోటే చాలా మంది అయితే ఇప్పుడు మందు గుప్పిస్తున్నారు. మా ఊర్లకాయ కూడా అరౌండ్ 50 నుండి 70% వరకు జనాలంతా ఇప్పుడు డ్రోనర్లే వాడుతున్నారు మందు గుప్పుకోవడానికి. అవి కూడా బాగానే యూజ్ అవుతున్నాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. అందుకని ఇంకా మా తక్కువ పొలమే ఉంది కాబట్టి మా తమ్ముడు అయితే గుప్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇట్లా వీడియోలో మీరైతే ఎలా మందు గుప్తారు పొలాలలో అవన్నీ ఇట్లా చూసుకోవచ్చు. ఓకే, జబ్బలది కొంచెం యూరియా కింద పడిపోయింది వరం పక్క పొంటి. ఇక నేను చూసుకోలేదు. ఇక మా నాన్న అక్కడ మందు పడ్డది కింద పొలంలో వెయ్యి అంటే దాన్ని నేను ఎత్తేసి పొలంలో అయితే వేశాను. చూడండి, ఎందుకంటే ఇది కొంచెం అయినా సరే బాగా అమౌంట్ ఉంటుంది, సో చూసుకొని వేసుకోవాలి, కింద పోనీయద్దు. ఇది మా బాట అండి, వరము. ఈ కింది మడి నుండి అటు పై మడికి పోతానికి ఇదే బాట మాకు. ఇట్లా చూసుకొని పోవాలి, బాగా గతుకులు ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడు పైన మడిలో చల్లుతున్నాడు. ఆ మడిలో అయిపోయింది చల్లడము, ఇప్పుడు పైన మడిలో చల్లుతున్నాడు. ఇదంతా మా పొలము. ఇది జల్లిండు, ఇటు పక్క పొంటున్నాయి ఈ పొలంలో జల్లిండు, పై మడిలో కూడా జల్లిండు. ఇప్పుడు లాస్ట్కు ఇంకొంచెం పై మడి కొంచెం ఉంది, అందుకని ఇంకా అది స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క దాంట్లో 5 నుండి 10 వరకు మధ్యలో జబ్బలు అయితే పడుతున్నాయి ఒక్కొక్క పొలంలో. మొత్తం 3 బస్తాలు, 3 ఇవి కలుపుకున్నాము అంతా అయిపోయేసరికి. ఇదే వరము. ఆ వరానికి ఒక్కొక్క పై మడిలో ఉన్నాడు కాబట్టి పై మడి దాకా వేరే దగ్గర కలుపుకొని అవన్నీ తీసుకొని పోయి కొంచెం అందించుకుంటూ ఇస్తుంటే మా తమ్ముడైతే గుప్పిండు. వరాలు పొలాలల్లో ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ చల్లుకుంటూ పోతాడు కాబట్టి మనము చల్లుకుంటూ పోయి ఎటువైపు అయితే లాస్ట్కి అవుతాడో అటు సైడ్ పోయి మందు అయితే మనం జబ్బలలో తీసుకుపోయి అందియాలి. అట్లా అందిస్తుంటే దెబ్బ ఈజీ అయిపోతుంది.
ఇక అంతా చల్లేసిన తర్వాత బావి దగ్గరికి అయితే వచ్చాము. బావి దగ్గర కూర్చొని చూసేసరికి మా అమ్మలు అయితే ఏడుస్తుంది. ఏంటి అంటే మా నాన్న పొలాలకి ఎక్కడైనా గండ్లు పడ్డాయేమో అనేసి చూడడానికంటే వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడే యూరియా వెళ్తున్నాం కదా, మళ్ళీ వాటర్ బయటకు వెళ్ళిపోతే కొట్టుకపోతుంది అనేసి చూడడానికని వెళ్తే ఇదేమో తీసుకొని వెళ్ళట్లేదని ఏడుస్తుంది. చూడండి ఎట్లా పడుకొని ఏడుస్తుందో మంచం మీద. అమ్ములు ఇక అలసిపోయినాం కదా అనేసి మా నాన్న 2 బాటిళ్ళ ఖాళీ అయిపోయిండు. ఇక మా అమ్మ ఇంటి దగ్గర నుండి బావి కాడికి వచ్చేటప్పుడు మంచిగా కందిగూడాలు పెంకగూడాలు వేసుకొని వచ్చింది కందులు. ఇక మేమైతే కందులు తినుకుంటా మంచిగా కళ్ళు తాగుకుంటే చాలాసేపు ఇక్కడ గడిపినాము. బావి కాడ మస్తు సేపు ఎంజాయ్ చేసినాము. పిల్లలు తిన్నారు, నేను తిన్నాము, అంత కళ్ళు తాగినాము. మళ్ళీ ఒక బాటిల్ కంటే ఎక్కువనే తాగినాము. కళ్ళు తాగుతున్నాము. ఒక దిక్కేమో మా నాన్న గంటలు ఏమైనా పడ్డాయో చూస్తారు కదా పోయిండు. ఇంకా రాలేదు. ఇంకా మేమైతే తాగుతున్నాము. ఇక్కడ కూర్చొని చూడండి కందుగూడలు వేసుకొని వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చినాయి. మా పొరగాళ్ళు బావి దగ్గరకు వచ్చిన పని ఉండి అంటే మేము మందు గుప్పడం స్టార్ట్ చేసిన పని ఉండి ఇప్పటి వరకు కొన్ని తింటూనే ఉన్నారు. వాళ్ళకు ఇక ఆగుడే లేదు. ఎందుకంటే పప్పులు కదా మంచిగా తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తుంది. కొన్ని ఇంకా పోసుకుంటూనే ఉంటారు. నోట్లో మంచిగా తింటారు. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా అమ్మలు అంటుంది ఆ డబ్బా కింద ఎత్తేస్తావే మంచిగా పెట్టుకోవే, ఎందుకంటే గుడాలు ఉన్నాయి అందులో తాత ఏం తింటాడు, ఇంకా తాత తినలేదు అనేసి అంటా ఉంది. అది చూడండి మామూలు ఆ డబ్బు ఇవ్వకుంటే ఎట్లా పోతుందో అటు ఇటు. ఆ కందులు కింద పడతాయి అన్నగా వినట్లేదు. పిల్లలే అంత అండి. అదేంటో చూయించు అంటే అస్సలు చూపించారు. అది చూడండి మంచి పెద్ద పాపనే మా అమ్మ మీద కూర్చుంది. అస్సలు కింద కూర్చోదు. ఏడు పోయినా కింద కూర్చోదు. ఊకే పైననే కూర్చుంటుంది. ఎవరో ఒక పైన అయితే దొలాడుకుంటుంది పక్క ఎక్కడ పోయినా కానీ. ఏమో నిన్న మంచిగా ఈరోజు వచ్చే కాదు రానే పిల్లు తాత ఓ తాత ఫోన్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఫోన్ ఎన్ని పంది పిలు దా తాత పిలు నువ్వు అమలు దాదా ఇక మా నాయన వచ్చి మనిషి 2 గ్లాసుల కళ్ళు తాగినామో లేదు అయిపోయి. ఇక మా చిన్నపిల్ల అటు ఇటు నడుచుకుంటా మా కళ్ళు అయితే కింద పోసింది. దగ్గర ఒక 2 గ్లాసుల వరకు అంత కింద పోయింది. సడన్గా డబ్బా కింద పడ్డది. చూడండి లే అంటే దాని మీద అట్లనే కూర్చుంది కళ్ళు కింద పోసి. అసలు నవ్వు ఆగలేదు. పిల్లలు లేపాలా కళ్ళు డబ్బా లేపాలా అని అర్థమే కాలేదు. అట్లుంది అసలు పరిస్థితి అప్పుడైతే. ఇక నిమ్మలంగా కందిగూడాలు తిని కళ్ళు తాగేసి ఇక బాయికాడ కొన్ని రేగుపండ్లు ఏరుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ వీడియోలో మేము రేగుపండ్లు ఎట్లా ఏరుకున్నాము, ఎక్కడెక్కడ తిరిగినాము అనేసి చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.